Hello friends, welcome to Trade Talks Telugu. This is day one of our beginner to pro Indian stock market series. ఈ సిరీస్లో మనం స్టాక్ మార్కెట్ గురించి జీరో లెవెల్ నుండి ప్రొఫెషనల్ లెవెల్ వరకు స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. సో ఇవాళ మనం ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? వాట్ ఈస్ స్టాక్ మార్కెట్? సింపుల్గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ అంటే కంపెనీస్ వాళ్ళకి కావాల్సిన మనీని పబ్లిక్ నుండి రేస్ చేసుకునే ప్లేస్. అంటే ఏంటి? కంపెనీస్ బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి అంటే చాలా మనీ కావాలి. ఎగ్జాంపుల్ న్యూ ఫ్యాక్టరీస్ బిల్డ్ చేయడానికి, న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేయడానికి, ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్ చేయడానికి, ఇలాంటి చాలా చాలా థింగ్స్ కోసం కంపెనీస్కి థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ మనీ కావాల్సి వస్తుంది. అప్పుడు కంపెనీస్కి టూ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే పబ్లిక్ నుంచి మనీ రైజ్ చేసుకోవచ్చు. కంపెనీస్ పబ్లిక్ నుండి మనీ రైజ్ చేస్తే షేర్స్ ఇష్యూ చేస్తాయి స్టాక్ మార్కెట్లో. దాన్నే మనం ఐపీఓ అంటాం, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. అసలు షేర్స్ అంటే ఏంటి? షేర్ అంటే కంపెనీలో స్మాల్ ఓనర్షిప్ పీస్. ఎగ్జాంపుల్కి సపోజ్ ఒక కంపెనీ వాల్యూ 1000 crore ఉందనుకోండి. కంపెనీ 1 crore షేర్స్ క్రియేట్ చేస్తే ఈచ్ షేర్ వాల్యూ రఫ్లీ 1000 ఉంటుంది. మీరు ఆ షేర్ కొన్నారు అంటే మీరు ఆ కంపెనీలో స్మాల్ ఓనర్ అవుతారు. ఓకేనా? స్టాక్ కొనడం అంటే కంపెనీలో ఓనర్‌షిప్ కొనడం అనమాట. ఎగ్జాంపుల్‌కి మీరు రిలయన్స్ షేర్ కొన్నారు అంటే మీరు రిలయన్స్ కంపెనీలో స్మాల్ పార్ట్నర్ లాగా ఉంటారు. నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్‌లో మనీ ఎలా ఎర్న్ చేస్తారు? మెయిన్‌లీ 2 వేస్. ఫస్ట్ వే వచ్చేసి క్యాపిటల్ అప్రిసియేషన్. ఎగ్జాంపుల్ మీరు ఒక స్టాక్ 100 దగ్గర ఉన్నప్పుడు కొన్నారనుకోండి. కంపెనీ గ్రో అయింది. స్టాక్ ప్రైస్ 500 అయింది. అప్పుడు మీరు 400 ప్రాఫిట్ ఎర్న్ చేస్తారు. సెకండ్ వే వచ్చేసి డివిడెండ్స్. కొన్ని కంపెనీస్ ప్రాఫిట్స్‌లో కొంత పార్ట్‌ని షేర్ హోల్డర్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ₹20 పర్ షేర్ డివిడెండ్ అనౌన్స్ చేసిందనుకోండి. మీ దగ్గర ₹100 షేర్స్ ఉంటే మీకు వచ్చే డివిడెండ్ 20 ఇంటూ 100 ₹2000 మీకు డివిడెండ్ వస్తుంది. సో స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్స్‌కి 2 ఇన్‌కమ్ సోర్సెస్ ఉంటాయి. ఫస్ట్‌ది వచ్చేసి స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే, సెకండ్‌ది వచ్చేసి డివిడెండ్. ఇప్పుడు చాలా మందికి ఎలా థింక్ చేస్తారంటే స్టాక్ మార్కెట్ అంటే ఒక గ్యాంబ్లింగ్ టైప్ అని. బట్ యాక్చువల్‌గా స్టాక్ మార్కెట్ అనేది ఒక బిగ్గెస్ట్ వెల్త్ క్రియేషన్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ స్టాక్ తీసుకోండి. మీరు ఒకవేళ ఇన్ఫోసిస్ ఎర్లీగా ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడు దాని వాల్యూ లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఉంటుంది. దాని వెల్త్ వాల్యూ. సో కరెక్ట్ నాలెడ్జ్ ఉంటే స్టాక్ మార్కెట్‌లో లాంగ్ టర్మ్‌లో పవర్‌ఫుల్ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇండియాలో మెయిన్‌లీ 2 మేజర్ స్టాక్ ఎక్స్‌చేంజెస్ ఉంటాయి. ఫస్ట్‌ది వచ్చేసి నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్. సెకండ్‌ది వచ్చేసి బీఎస్‌సీ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్. ఇండియాలో డైలీ ట్రేడింగ్ వాల్యూమ్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ రూపీస్ వరకు ఉంటుంది. దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే మార్కెట్ అనేది చాలా పెద్దది. సో సింపుల్‌గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ అనేది కంపెనీస్‌ని, ఇన్వెస్టర్స్‌ని కనెక్ట్ చేస్తుంది. కంపెనీస్‌కి మనీ కావాలి. ఇన్వెస్టర్స్‌కి వెల్త్ క్రియేట్ చేయాలి. స్టాక్ మార్కెట్ వల్లనే ఈ 2 పాసిబుల్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం లెర్న్ చేసింది స్టాక్ మార్కెట్ అంటే కంపెనీ ఓనర్‌షిప్‌ని పబ్లిక్‌తో షేర్ చేసే సిస్టమ్ అని. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టరీ గురించి. మీ అందరికీ తెలియని ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. బికాజ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయింది ముంబైలో ఒక బన్నీ ఎంట్రీ కింద. సో నెక్స్ట్ వీడియో మిస్ చేయకుండా ట్రేడ్ టాక్స్ తెలుగు ఫాలో అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.